హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్విక ఫుడ్స్. ఈరోజు వీడియోలో వెన్నలాగా కరిగిపోయే లడ్డూల్ని చూపించబోతున్నానండి. మనం ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినా లేదా సింపుల్గా స్వీట్ ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నా ఈ లడ్డూల్ని డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. రుచిగా కుదురుతాయి. చేయకుండా ఈ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకొని వేగండి. ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్గానే చేయాలి. వేగాము అంటే పప్పు అనేది కాస్త నానిపోయినట్లు అయిపోతుంది. ఇలా ఫాస్ట్గా కడిగి నీళ్ళన్నీ వడకట్టుకొని తీసుకుందాం. ఈ పప్పుని ప్యాన్లోకి తీసుకొని ఫ్రై చేసుకుందాం. అంటే పప్పుని కడిగి ఎండబెట్టి ఆ తర్వాత అయినా ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేస్తున్నట్లయితే ఒకసారి బాగా కడిగి ఇలా ఫ్రై చేసుకోండి. చేసిన పప్పు అనేది పొడి పొడిగా వస్తుంది. తడి వలన ప్యాన్ కి అతుక్కున్నట్లు అనిపించిన నిమిషాలు ఫ్రై చేసాము అంటే సరిపోతుంది. ఏమీ వేయకుండా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి నీళ్ళు అనేవి ఆవిరైపోతాయి. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఫ్రై చేసుకుందాం. తీసుకొని ఫ్రై చేయడం వలన పెసరపప్పు అనేది బాగా ఫ్రై అవుతుంది. ప్యాన్ కి అతుక్కోకుండా ఉంటుంది. ఫ్లేమ్ లో పెట్టి కనీసం ఒక 10-15 నిమిషాలు బాగా ఫ్రై చేసాము అంటే సరిపోతుంది. మనం పెసరపప్పుని ఎంత బాగా ఫ్రై చేసి తీసుకుంటామో లడ్డూలు అంత బాగా కుదురుతాయి. పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రోటీన్స్ అయినా ఫైబర్స్ అయినా ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. మనం పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినేవచ్చు. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసిన పెసరపప్పు అనేది మాడిపోతుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయండి. పెసరపప్పు కలర్ మారాక పప్పు అనేది పూర్తిగా చల్లారాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. గానే ఈ పిండిని తీసుకొని ఫ్రై చేయవచ్చు. కానీ లడ్డూలు మంచి మృదుగా రావడానికి జల్లెడ పట్టి తీసుకుందాం. జల్లెడ పట్టి చేయడం వలన లడ్డూలు అనేవి స్మూత్ గా వస్తాయి. జల్లెడ పట్టాక రవ్వలా ఉంటుంది కదా, దీన్ని మన పప్పుచారులోకైనా పప్పులోకైనా తీసుకొని వాడుకోవచ్చు. ఇక పెసరపప్పు పిండి అనేది తయారైపోయింది. ఈ పెసరపప్పు పిండిని పక్కకు తీసుకొని మళ్ళీ ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని దానిలోకి బాదం పప్పుని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 10 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే నెయ్యిలోకి మనం ముందుగా జల్లెడ పట్టిన పిండిని తీసుకొని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫ్రై చేసాము కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక పక్కన పెసరపప్పుని ఫ్రై చేస్తూనే మరో పక్కన మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పంచదారని అలాగే 5-6 యాలకులను తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా యాలకులను తీసుకోవడం వలన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చక్కెరను మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక మరో పక్కన పెసరపప్పు పొడి అనేది ఫ్రై అయిపోయింది. ఫ్లేమ్లో పెట్టి మనం గ్రైండ్ చేసిన పంచదార పొడిని తీసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇదంతా బాగా కలిసిపోయాక చివరిగా 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలపండి. నెయ్యిని తీసుకున్నప్పుడైనా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలిపాక ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారాక ఈ లడ్డు మిక్స్ అనేది గోరువెచ్చగా వస్తుందో అప్పుడు లడ్డూల్లా ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డూలు చుట్టేటప్పుడు లడ్డూ రాకపోతే 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి ఇలా ప్రెస్ చేస్తూ చేసాము అంటే లడ్డూలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. లడ్డూలన్నీ ప్రిపేర్ చేశాక తీసుకుందాం. ప్రోటీన్ ఫుల్గా లడ్డూలు అనేవి తయారైపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.